కిరణ్ అబ్బవరం గారి లేటెస్ట్ మూవీ అయిన చెన్నై లవ్ స్టోరీ మూవీ రివ్యూ. ఈ మూవీ గురించి సింపుల్ గా చెప్పాల్సి వస్తే, ఈ మూవీలో మెయిన్ రోల్స్ అయిన కిరణ్ అబ్బవరం గారు అండ్ అలాగే గౌరీ ప్రియ గారు వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది పీక్స్ లో ఉందన్నమాట. ఈ మూవీకి వాళ్ళ పర్ఫార్మెన్స్ హైలైట్ అనమాట. ఒకరికి మించి ఒకరు వేరే లెవెల్లో యాక్టింగ్ అయితే చేశారు. అండ్ అలాగే మూవీలో ఇంటర్వెల్ పోర్షన్, క్లైమాక్స్ పోర్షన్ అవే నాకు చాలా బాగా నచ్చాయి. ఇక మణి శర్మ గారు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోరు, ఆయన మ్యూజిక్ ఈ మూవీకి చాలా బాగా హెల్ప్ అయ్యని చెప్పుకోవచ్చు అనమాట. అండ్ అలాగే ఈ మూవీలో మెయిన్ ఏంటంటే స్టోరీ పాయింట్ వీక్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఆ పాయింట్ తో అంటే 2 గంటల స్టోరీని రన్ చేయడం చాలా చాలా కష్టం. అండ్ అలాగే ఆ పాయింట్ ని ఇంటర్వ్యూలో రివీల్ చేసినప్పటికీ ఆ పాయింట్ తో సెకండ్ హాఫ్ ని అంత ఎంగేజింగ్ గాను అంత ఇంట్రెస్టింగ్ గా నడపలేకపోయారు. ఇంకోటి అంటే ఈ మూవీ టైటిల్ వచ్చేసి లవ్ స్టోరీ కాబట్టి లవ్ ట్రాక్ ఏమైనా బలంగా ఉందంటే ఆ లవ్ ట్రాక్ ను కూడా ఒక క్రింజ్ అండ్ అలాగే 2-3 సీన్స్ తోనే ఆ లవ్ స్టోరీని క్లోజ్ చేస్తారనమాట. అంటే లవ్ స్టోరీని ఒక కొత్తగాను ఒక క్రియేటివిటీ గాను ఏమైనా తీసుంటే బాగుండేది అనమాట. ఈ మూవీలో డ్రామా అనేది ఎంతో కొంత వర్కౌట్ అయినప్పటికీ ఎమోషన్స్ అంత బలంగా వర్కౌట్ అవ్వలేదన్నమాట. ఇంకా చెప్పాల్సి కొన్ని పోర్షన్స్ లో ఇంటర్వెల్ లో ఉండాల్సిన ఎమోషన్ అనండి, క్లైమాక్స్ లో ఉన్న ఎమోషన్ అనండి హై లెవెల్ లో ఉండాలన్నమాట. కళ్ళల్లో నీళ్లు చెమ్మగిల్లాలన్నమాట. బట్ అంత ఎమోషన్ ని వర్కౌట్ చేయలేకపోయారు. అదే పెద్ద మైనస్ అని చెప్పుకోవచ్చు అనమాట. సో ఓవరాల్ గా ఇదండి చెన్నై లవ్ స్టోరీ మూవీ రివ్యూ. నా రివ్యూ నచ్చితే వీడియోకి ఒక చిన్న లైక్, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.